ఎన్నికల విధానంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే వ్యక్తి 2 స్థానాలకు పోటీ చేసే వ్యవస్థను మార్చేయాలన్నారు. ఒకటి కంటే ఎక్కువ చోట్ల పోటీ చేయడం వల్ల అనవసర ఖర్చు కాబట్టి ఒక వ్యక్తి ఒక్క సీటులోనే పోటీ చేసేలా చట్టంలో మార్పులు చేయాలన్నారు. జమిలీ ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలు నష్టపోతాయనే వాదనలో నిజం లేదన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశంపై తిరుపతిలో మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన వెంకయ్య నాయుడు ఎన్నికల వ్యవస్థలో చేయాల్సిన మార్పులు సూచించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల బోలెడంత ఖర్చు ఆదా అవుతుందన్నారు. ఈ విధానంతో ప్రాంతీయ పార్టీలు నష్టపోతాయనే వాదనలో నిజం లేదన్నారు. అదే పార్టీ అయినా అదే నాయకుడైనా ఉదాహరణకి ఇప్పుడు ఉండే ప్రధానమంత్రి గారు 3 సార్లు నుంచి ఉన్నాడు కదా, ఆయన అసంతృప్తి ఉన్నప్పుడు ఓటు వేసేటప్పుడు ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి మార్గం ప్రజాస్వామ్యంలో ఓటే, ఇంకా వేరే ఏం లేదు. తర్వాత వేరే రాష్ట్ర ఒకే వ్యక్తి 2 సార్లు 2 అసెంబ్లీలకు పోటీ, ఈ 2 అసెంబ్లీలకు పోటీ చేసే వ్యవస్థను మార్చేయాలనేది నా అభిప్రాయం. ఇప్పటికే బోర్డు అంత ఖర్చు అవుతుంటే మళ్ళీ ఒక ఆయన 2 దగ్గర నిలబడడం, ఒకటి వదిలేసుకోవడం, ఆ తర్వాత దాంట్లో వాళ్ళ ఆవిడనో లేకపోతే వాళ్ళ ఆయన్నో లేకపోతే వాళ్ళ నాయన్నో పెట్టడం, ఇలాంటి పరిస్థితులు ఎందుకు? ఒక క్యాండిడేట్కి ఒక్క సీటుకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించే విధంగా చట్టాన్ని మార్చుకునే దిశలో మనం ప్రయత్నం చేయాలనేది నా అభిప్రాయం.